ప్రజలు డెమోక్రిటస్ ని చూసి నవ్వేవారు, ఎందుకంటే అతను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. వాళ్ళు అనుకున్నారు ఇతను పిచ్చివాడు అని, కానీ నిజం వేరే. మనుషుల అవివేకాన్ని చూసి డెమోక్రిటస్ నవ్వేవాడు. డెమోక్రిటస్ అన్నాడు, మనిషి చిన్న విషయాల కోసం బాధపడతాడు, చిన్న మాటల కోసం కోపపడతాడు, చిన్న లాభాల కోసం ఇతరులను ద్వేషిస్తాడు, కానీ ఇవన్నీ తాత్కాలికం, అన్ని కణాల కదలిక మాత్రమే అని డెమోక్రిటస్ చాలా స్పష్టంగా చెప్పాడు. డెమోక్రిటస్ ఒక సింపుల్ నిజం చెబుతాడు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చిన్న చిన్న కణాలతో తయారైంది. ఆ కణాలను అతను అటమ్స్ అని పిలిచాడు. రాయి అయినా, నీరు అయినా, గాలి అయినా, మీ శరీరం అయినా అన్ని కణాలే. అవి కనిపించవు, కానీ ఇవే ఈ సృష్టి మొత్తానికి పునాది. మనిషి కూడా అటమ్స్ కలయికే. మనిషి ఆలోచనలు, భావాలు కూడా ఆ చిన్న కణాల కదలికలే అని డెమోక్రిటస్ చెప్పాడు. డెమోక్రిటస్ మరొకటి చెప్పాడు, శూన్యం కూడా నిజమైనదే. అంటే ఖాళీ స్థలం కూడా ఒక వాస్తవం. ఆటమ్స్ కదులుతాయి, అందుకే ఖాళీ అవసరం. ఖాళీ లేకపోతే కదలిక లేదు, కదలిక లేకపోతే జీవితం లేదు. మీ జీవితంలో కూడా కొంత ఖాళీ అవసరం. ఆ ఖాళీలోనే కొత్త ఆలోచనలు పుడతాయి అని డెమోక్రిటస్ చెప్పాడు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మీ జీవితం ఎంచుకున్న ఆలోచనలతో తయారవుతుంది. డెమోక్రిటస్ నేర్పింది అదే. మనిషికి దేవుడు ఒక్కటే ఇచ్చాడు, ఆలోచించే శక్తి. దాన్ని వాడినవాడు గొప్పవాడు. పులి బలంగా ఉంటుంది కానీ ఆలోచించదు. ఏనుగు పెద్దగా ఉంటుంది కానీ ఆలోచించదు. మనిషి చిన్నగా ఉంటాడు కానీ ఆలోచిస్తాడు. ఆ ఆలోచనే మనిషిని విశ్వంలో గొప్పవాణ్ణి చేస్తుంది. డెమోక్రిటస్ తన జీవితంలో ఒంటరిగా ఉన్నాడు చాలా సార్లు, కానీ ఒంటరితనం గురించి అతను అన్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు ఉంటే నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు. ఎందుకంటే మంచి ఆలోచన నీకు తోడుగా ఉంటుంది, అది నీకు దారి చూపిస్తుంది, అది నిన్ను నీతోనే మాట్లాడిస్తుంది. ఒంటరితనం బాధ కాదు, అది శక్తి. డెమోక్రిటస్ కంటి చూపు మసకబారింది జీవితం చివరిలో, కానీ అతను చదవడం రాయడం ఆపలేదు. ఆలోచించడం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. బయటి చూపు మసకబారింది, కానీ లోపలి వెలుతురు ఇంకా బలంగా వెలిగింది. కళ్ళు మూసుకుపోయినా అతని జ్ఞానం మూసుకుపోలేదు. చూడడం అంటే కళ్ళతో మాత్రమే కాదు, అది ఒక భాగం మాత్రమే. మనసుతో చూడగలిగితే అదే అసలు చూపు. ప్రపంచాన్ని కళ్ళు చూపిస్తాయి, నిజాన్ని మనసు చూపిస్తుంది. బయట వెలుతురు తగ్గిపోవచ్చు, కానీ లోపలి వెలుతురు ఉంటే మనిషి ఎప్పుడూ చీకటిలో ఉండడు. ఇదే డెమోక్రిటస్ జీవితం చెప్పిన గాఢమైన సత్యం. చివరగా డెమోక్రిటస్ చెప్పాడు, నేను వెళ్లిపోయినా నా ఆలోచనలు బతుకుతాయి. డెమోక్రిటస్ లోకం వదిలాడు, కానీ అతని మాటలు వదలలేదు. అదే నిజమే అయింది. డెమోక్రిటస్ నవ్వు వెనుకున్న రహస్యం ఇదే. అతను ప్రపంచాన్ని సీరియస్ గా తీసుకోలేదు, అందుకే అతను స్వేచ్ఛగా బ్రతికాడు. చివరికి అతను ఒక నిజం నేర్పించాడు, జీవితం పెద్దది కాదు, అది చిన్న క్షణాల సమాహారం. అందుకే లోతుగా ఆలోచించు, సింపుల్ గా బ్రతుకు, నవ్వుతూ ముందుకు సాగు. ఇదే డెమోక్రిటస్ లాఫింగ్ ఫిలాసఫీ.